హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లవ్వి మమ్మీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే పల్లీ నూక అలాగే సగ్గుబియ్యంతో గారెలు చేశానండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ముందుగా 2 కప్పులు సగ్గుబియ్యం అయితే తీసుకొని నీళ్ళల్లో శుభ్రంగా కడుక్కొని ముందు పోసే నీళ్ళన్నీ వంచేసి మళ్ళీ ఆ 2 కప్పులు సగ్గుబియ్యానికి 2 కప్పులు వాటర్ అయితే పోసుకొని నానబెట్టుకోవాలండి. సుమారు 4 గంటల సేపు అయినా సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. తర్వాత పల్లీలు అయితే వేయించేసుకొని ఇట్లాగా లైట్గా దోరగా వచ్చేంత వరకు పల్లీలు అయితే వేయించుకోవాలండి. వేయించుకొని పొట్టు తీసేసి సన్నగా నూకలా చేసుకొని పక్కనైతే పెట్టుకుందాము. చూడండి, ఒక బంగాళదుంప అయితే ఉడకబెట్టుకున్నాను. కొద్దిగంత అల్లం తురుము, కొంచెం అంతా ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు కూడా అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. బంగాళదుంపని మెత్తగా ఇలాగా పేస్ట్ లాగా అయితే చేసేసుకున్నాను. ఉడకబెట్టిందే కదా, చేత్తో నలిపితే మెత్తగా అయిపోయిందండి. తర్వాత 4 గంటల సేపు నానిన సగ్గుబియ్యం కూడా ఇలా నొక్కితే మెత్తగా పిండిలా అయిపోతున్నాయండి. చూడండి, బాగా నానినాయి. ఇంక ఈ సగ్గుబియ్యం కూడా ఈ బంగాళదుంప పేస్ట్లో వేసేసుకుందామండి. సగ్గుబియ్యము 4 గంటల సేపు నానినాయి కదా, చేతితోటి నలిపితేనే పిండిలా అయిపోతున్నాయి. అందుకని చెప్పి వీటిని మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఈ పల్లి నూక అయితే ఇలా తయారు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకుందామండి. సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం 1 స్పూను, 4 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టి వేసుకున్నానండి. కొద్దిగంత ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగంత కరివేపాకు కూడా వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకున్న ఎండుమిరపకాయ పౌడర్ అండి ఇది. ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి వేశాను. ఇవన్నీ మిక్స్ చేయటానికి బౌల్లో వేస్తేనే చూడటానికి ఎంతో బాగా అనిపించినాయి అండి నాకు. సాల్ట్ 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. తర్వాత ఈ పల్లి నూక కూడా మొత్తం అందుట్లో వేసేసుకొని ఇంకా బాగా చేతితోటి బాగా కలిపేసుకున్నానండి. వాటర్ పోయాల్సిన అవసరం రాలేదు. లాస్ట్లో ఏమైనా గారెలు వేసేటప్పుడు ఏమైనా అవసరమైతే కొద్దిగంత వేసుకుందామండి. బాగా మొత్తం కలిపేశాను. కలిపేసి ఒక నిమిషం 2 నిమిషాలు అలా పక్కన పెట్టుకున్నానండి. ఎందుకంటే అల్లం తురుములో నుంచి వచ్చిన వాటరు, అదే ఉల్లిపాయ ముక్కల్లో నుంచి వచ్చిన వాటరు సరిపోతుందని చెప్పేసి నీళ్ళు పోయలేదండి. కానీ లాస్ట్లో గారెలు చేసేటప్పుడు మాత్రం కొంచెం అంతా 1 స్పూన్ వాటర్ అయితే చల్లుకున్నాను. ఇంక ఇప్పుడు వాటిని ఉండలుగా చేసుకొని మొత్తం పక్కన అయితే పెట్టుకుందామండి. శుభ్రంగా చేయి కడుక్కొని తడి చేతితోటి ఉండలు చేస్తే చేతికైతే అంటకుండా మంచిగా రౌండ్గా వస్తాయి అని చెప్పేసి చేతులు అయితే శుభ్రంగా కడుక్కొని చేస్తున్నానండి. చూడండి, చాలా రౌండ్గా నీట్గా కూడా వస్తున్నాయి చేతికి అంటకుండా. ఇలా మొత్తం ఒకేసారి గారెలా చేసుకొని పక్కన పెట్టుకున్నానండి పిండి మొత్తం. ఎందుకంటే నూనెలో వేసుకుంటూ చేసే కంటే ఇలా మొత్తం రెడీగా ఒకసారి చేసి పెట్టేసుకొని అప్పుడు స్పీడ్గా వేసేయచ్చు అని చెప్పేసి ఆయిల్లో నేను మొత్తం చేసి పెట్టుకున్నానండి. అందుకని ఇప్పుడు ఈజీగా ఫాస్ట్గా వేయడానికి కుదురుతుంది. అప్పటికప్పుడు చేసుకొని నూనెలో వదిలే కంటే ఇలా చేసుకోవడం నాకు తేలిక అనిపించింది. అందుకని అలా చేశాను. చూడండి ఎలా ఉన్నాయో, చాలా చాలా బాగా కలర్ఫుల్గా కూడా ఉన్నాయండి. చూద్దామండి టేస్ట్ కూడా ఎలా ఉంటాయో. మిక్సీతో పని లేకుండా, అలాగే పప్పులతో పని లేకుండా, రోటితో పని లేకుండా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది, చేత్తోటే. అందుకని చెప్పేసి నేనైతే ఇది ట్రై చేశానండి. కానీ చాలా చాలా బాగా వచ్చినాయి. అలాగే టేస్టీ కూడా చాలా బాగుందండి. చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో పెట్టండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.